ఈ ఒక్క పౌడర్ మీ దగ్గర ఉంటే చాలు హెయిర్ అనేది లాంగ్ గా స్ట్రాంగ్ గా థిక్ గా చేసుకోవచ్చు. ఒక మంచి ఎఫెక్టివ్ పౌడర్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ పౌడర్ అనేది ఫ్రిడ్జ్ లోనే కాకుండా బయటనే పెట్టేసుకుని 3 to 4 months వరకు స్టోర్ చేయొచ్చు. ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది. అదే విధంగా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ ని తగ్గించి స్కాల్ప్ హెల్దీగా ఉంచి డబుల్ హెయిర్ గ్రోత్ అవడానికి చాలా బాగా వస్తుంది. హెయిర్ ప్రమోట్ చేస్తుంది. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. మనకి వీక్లీ హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి టైం లేదు, అన్ని చాలా ప్రాసెస్ ఉంటుంది. మందార పువ్వు, అలోవెరా, ఇంకా ఆనియన్స్, ఇంకా చాలా మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మిక్సీ వేసుకొని హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి అసలు టైం లేదు అనుకుంటే డెఫినెట్ గా ఇలా ట్రై చేయండి. ఇన్స్టెంట్ గా మనం హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. రిజల్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వీక్లీ ఒక 2 times యూజ్ చేస్తే సరిపోతుంది. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ సూపర్ హెయిర్ రెమెడీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను పదండి. అంటే ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు భారతి రాజేష్ బ్లాగ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్ ఇంకా చాలా ఉన్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్, అదే విధంగా హోమ్ మేడ్ షాంపూ అండ్ సోప్స్ అనేవి చాలా ఉన్నాయి. చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. పదండి వీడియోలోకి వెళ్తాం. ఈ హెయిర్ గ్రోత్ పౌడర్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ పౌడర్ చేయడానికి 1 కప్ వరకు పెసలు అయితే తీసుకున్నాను. మెయిన్ గా ఈ పెసల్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పెసలతో మనం హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మన స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది. మన హెయిర్ ని ప్రమోట్ చేస్తుంది. విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా చేస్తుంది. అదే విధంగా ఇందులోనే 1/2 కప్పు మెంతులు యూజ్ చేస్తున్నాను. ఈ మెంతులు అనేది మన డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా చేస్తుంది. ఇందులో ప్రోటీన్ అనేది చాలా రిచ్ గా ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా డబుల్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. అలాగే ఇందులోనే 1 కప్ వరకు రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. రైస్ కూడా మన హెయిర్ కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. ఈ రైస్ అనేది మన ఫ్రీజీ హెయిర్ ని తగ్గిస్తుంది. డ్యామేజ్ అయిన హెయిర్ ని రిపేర్ చేస్తుంది. అదే విధంగా డాండ్రఫ్ ని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేయడానికి ఈ రైస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులోనే 1 కప్ వరకు కరివేపాకు యూజ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా మన హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అదే విధంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అనేది రిచ్ గా ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. హెయిర్ కూడా స్ట్రాంగ్ గా, లాంగ్ గా, షైనీ అండ్ సిల్కీగా చేస్తుంది. అలాగే కలోంజీ సీడ్స్ అనేవి 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఈ కలోంజీ సీడ్స్ లో మినరల్స్, న్యూట్రియన్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. చాలా మందికి హెయిర్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అలాగే హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు డెఫినెట్ గా ఈ కలోంజీ సీడ్స్ అనేది యూజ్ చేయండి. అలాగే 1 కప్ వరకు రోజ్మెరీ అనేది చాలా మందికి ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఈ మధ్యన మనకి చాలా రోజ్మెరీ ఆయిల్ గానీ, రోజ్మెరీ వాటర్ గానీ, రోజ్మెరీ స్ప్రే గానీ చాలా అయితే దొరుకుతున్నాయి. ఎందుకు రోజ్మెరీ ఇంతగా యూజ్ చేస్తున్నారు అంటే మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగుంటుంది. మన స్కాల్ప్ ని హెల్దీగా ఉంచుతుంది. డాండ్రఫ్ ని తగ్గిస్తుంది. మన స్కాల్ప్ లో ఉన్న ఇచ్చింగ్ ని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. అలాగే మన హెయిర్ అనేది రీగ్రోత్ అవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. డెఫినెట్ గా ఈ రోజ్మెరీ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు చూపించాను కదండి, ఇవన్నీ ఒక కడాయిలో వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారా, ఇవన్నీ కూడా మన హెయిర్ కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. డెఫినెట్ గా మిస్ అవ్వకుండా యూజ్ చేయండి. మన హెయిర్ అనేది న్యాచురల్ గానే గ్రోత్ ఉండాలి. హెయిర్ సిల్కీ అండ్ షైనీగా ఉండాలి. స్ట్రాంగ్ అండ్ లాంగ్ గా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసాను కదండి. ఇప్పుడు లైట్ గా ఫ్రై అయితే చేసుకోండి. చూస్తున్నారా, మరీ మాడిపోకూడదు. లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారు, ఇక్కడ మీకు ఫ్రై చేసేసుకుని అయితే చూపిస్తాను. చూస్తున్నారా, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదండి. మీరు హై ఫ్లేమ్ లో పెట్టేశారంటే మాడిపోతాయి. అందుకే మీరు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ విధంగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ టైం మీరు గ్యాస్ మీద ఉంచారంటే దీనిలో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి పోతాయి. అందుకే తొందరగా గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనము కరివేపాకు అనేది పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఆ కరివేపాకు కూడా ఇందులోనే వేసుకొని లైట్ గా ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారా, కొంచెం
కొంచెం మీకు ఇది ఫ్రై అయ్యింది అంటప్పటికి మీరు పక్కకి తీసేసుకోండి. ఎందుకు అంటే ఇది మీకు కొంచెం డ్రై అవ్వాలి, అప్పుడే మీకు పౌడర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా ఇప్పుడు మనం అన్ని ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇవి మొత్తం ఇప్పుడు చల్లారవాలి. చూస్తున్నారా కొంచెం చల్లగా అయ్యాక మీరు మిక్సీ అయితే వేసుకోవాలి. వేడి వేడితే వేసుకుంటే మీరు కొంచెం వాటర్ లా అయితే అనిపిస్తుంది. కొంచెం వాటర్ అనిపించినా కూడా మీకు పౌడర్ అనేది ఎక్కువ రోజు స్టోర్ ఉండదు. అందుకే మీరు మొత్తం చల్లారాక మీరు మిక్సీ అనేది వేసుకోండి. చూస్తున్నారా ఇక్కడ నేను మిక్సీ జార్లో అయితే వేసుకుని పౌడర్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇవి మొత్తం బాగా చల్లారాక నేను పౌడర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు పౌడర్ చేసుకున్నాకైతే చూపిస్తాను. చూస్తున్నారా ఎంత చక్కగా మనకి పౌడర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారంటే 2 or 3 months వరకు మీరు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ చేసుకోవాల్సిన పని ఉండదు. మీకు అప్పటికప్పుడే హెయిర్ ప్యాక్ వేసుకోవాలి, టైం లేదు అనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా ఇవన్నీ ఈ విధంగా ఒక బౌల్లో వేసుకున్నాక మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్ వరకు ఆమ్లా పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ యూజ్ చేయాలంటే డెఫినెట్గా ఉంటే యూజ్ చేయండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు. అన్ని యూజ్ చేయాలంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఉంటే కనుక డెఫినెట్గా యూజ్ చేయండి. అదేవిధంగా 1/2 కప్ వరకు మందార పువ్వుల పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఆమ్లా పౌడర్, అదేవిధంగా మందార పువ్వుల పౌడర్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది. ఇన్స్టెంట్గా మన హెయిర్ అనేది షైనీ అండ్ సిల్కీగా చేస్తాయి. చూస్తున్నారా ఇదే విధంగా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదు అనుకుంటే డబ్బాలో కానీ బాక్స్ లో కానీ వేసుకొని ఈజీగా మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా నేనైతే ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర గ్లాస్ కంటైనర్ ఏదైనా ఉంటే అందులో అయినా మీరు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా ఈ విధంగా అయితే ఈజీగా మనము పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇందులో ఏట్ మిక్స్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారా దీనికోసం ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను 4 teaspoon వరకు ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను, కానీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను. మీ హెయిర్ కి ఎంతైతే ప్యాక్ సరిపోతుంది అని మీరు అనుకుంటారో అంతైతే మిక్స్ చేసేసుకోండి. నేనైతే ఒక 5 teaspoon వరకు పౌడర్ అయితే వేసుకున్నాను. అదే విధంగా ఇందులోనే కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. కోకోనట్ మిల్క్ అనేది మన హెయిర్ ని స్ట్రెంథనింగ్ చేస్తుంది, హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. హెయిర్ చాలా డ్యామేజ్ అయ్యింది, హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా లేదు అనుకుంటే డెఫినెట్ గా మీరు ఇక్కడ కోకోనట్ మిల్క్ అయితే యూజ్ చేయండి. మీరు హెయిర్ అనేది ఇన్స్టెంట్ గా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది. అదే విధంగా మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మీకు కోకోనట్ మిల్క్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్ లో మీరు ఎగ్ వైట్ అయినా యూజ్ చేయొచ్చు. ఎగ్ వైట్ కూడా మన హెయిర్ కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. అదే విధంగా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎగ్ వైట్ వేస్తే గనక కొంచెం అందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారా ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes మీరు ఇది పక్కన పెట్టేసుకోండి. ఒక 5 to 10 minutes తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది ఎంత థిక్ గా అయితే వచ్చింది కదండి, ఇదే విధంగా థిక్ గా అయితే ఉంటుంది. చూస్తున్నారా మనం ఈజీగా హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది వీడియోలో చెప్తాను. చూస్తున్నారా హెయిర్ ప్యాక్ అనేది ఈ విధంగా మనం నార్మల్ గా హెయిర్ ప్యాక్ అయితే ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇలా పాయలుగా తీసుకుంటూ మనం హెయిర్ అనేది మధ్యన హెయిర్ తీసుకుంటూ అప్లై చేసుకోవాలి. హెయిర్ మొత్తానికి మన స్కాల్ప్ కి, మెయిన్లీ మన స్కాల్ప్ కి అయితే అప్లై చేసుకోవాలి. మనం హెయిర్ కి కాకుండా ముందుగా మనం స్కాల్ప్ కి అప్లై చేసుకుని ఆ తర్వాత మిగిలితే మనము హెయిర్ కి అప్లై చేసుకోవాలి. చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని నేను హెయిర్ కి అయితే అప్లై చేసుకున్నాకైతే చూపిస్తాను. చెప్పాను కదండి మీ హెయిర్ కి సరిపడా మీరు మిక్స్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువ అయినా తక్కువ అయినా మీ హెయిర్ కి సరిపడా మీరు మిక్స్ చేసుకోండి. నేను 5 teaspoon వరకు పౌడర్ అయితే తీసుకున్నాను కదండి, అయినా కొంచెం తక్కువనే అయ్యింది, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాల్సింది. చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని హెయిర్ కి అప్లై చేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్నాక ఒక 15 to 20 minutes ఇలా వదిలేయండి. ఆ తర్వాత ఒక మైల్డ్ షాంపూతో అయితే మీరు హెయిర్ వాష్ అయితే చేసేసుకోండి. హెయిర్ వాష్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసుకున్నాకైతే చూపిస్తున్నాను. నేనైతే మైల్డ్ షాంపూతో అయితే హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు హెయిర్ మొత్తం డ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారా హెయిర్ వాష్ అయితే చేసుకున్నాక చూపిస్తున్నాను. హెయిర్ అనేది ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉన్నాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ కి ఒక మంచి పవర్ఫుల్ పౌడర్ అనొచ్చండి. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇందులో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ అదే విధంగా మన హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేయడానికి, హెయిర్ గ్రోత్ పెంచడానికి, అదే విధంగా హెయిర్ అనేది స్ట్రాంగ్ అండ్ లాంగ్ గా చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. డెఫినెట్ గా యూజ్ చేయండి. ఇంకా దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది వీడియోలో చెప్తాను. చూసారు కదా వీడియో అనేది ఎలా చేసుకున్నాం, ఎలా అప్లై చేసుకున్నాం, ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేది చూసారు కదండి. వీడియో అనేది డెఫినెట్ గా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన హెయిర్ కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి, చూడాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా చెక్ చేసేయండి. అలాగే ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామో అనేది మీతో షేర్ చేశాను కదా, దాని వల్ల ఎన్ని బెనిఫిట్స్
బెనిఫిట్స్ అనేది కూడా మీతో షేర్ చేశాను. చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పెసలు, మెంతులు, కరివేపాకు, అదే విధంగా కలోంజీ సీడ్స్, బియ్యం, రోజ్మెరీ ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగుంటుంది. మన హెయిర్ అనేది స్ట్రాంగ్ గా చేస్తుంది, లాంగ్ గా చేస్తుంది. అదే విధంగా మన స్కాల్ప్ ని హెల్దీగా వస్తుంది. మన హెయిర్ అనేది హెల్దీగా గ్రోత్ ఉంటుంది. డబుల్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన హెయిర్ కి చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. అదే విధంగా మందార పువ్వుల పౌడర్ అలాగే ఉసిరికాయ పౌడర్ కూడా చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చెప్పాను వీటి గురించి ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనేది. నేను వీడియోలో కూడా మీతో షేర్ చేశాను. అలాగే కొబ్బరి పాలు కూడా మీ హెయిర్ గ్రోత్ కి చాలా అంటే చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయ్యాయి. డెఫినెట్ గా కొబ్బరి పాలు అనేది మిస్టేక్ అని డెఫినెట్ గా యూజ్ చేయండి. లేదు ఇంత ప్రాసెస్ వద్దు నాకు కొబ్బరి పాలు యూజ్ చేయను అనుకుంటే ఈజీగా మీరు ఎగ్ వైట్ అనే యూజ్ చేయొచ్చు. ఎగ్ వైట్ కూడా చాలా మంచి ప్రోటీన్ అనేది ఇస్తుంది. మీ హెయిర్ డబుల్ హెయిర్ గ్రోత్ కి చాలా బాగుంటుంది. ఎందుకంటే మన స్కాల్ప్ కి కావాల్సింది ప్రోటీన్. డెఫినెట్ గా ప్రోటీన్ అనేది ఈ ఎగ్ వైట్ లో ఉంటుంది. డెఫినెట్ గా ఎగ్ వైట్ అనేది యూజ్ చేయండి. ఎల్లో యూజ్ చేయకూడదు అంటే యూజ్ చేయొచ్చు, కానీ కొంతమంది స్మెల్ వస్తుంది అని ఎల్లో యూజ్ చేయరు. మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఈజీగా ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేయొచ్చు. లేదు కొబ్బరి పాలు ఉన్నాయి అనుకుంటే డెఫినెట్ గా అదే యూజ్ చేయండి. డెఫినెట్ గా ట్రై చేయండి. వీక్లీ ఒక టూ టైం అయినా మీరు హెడ్ బాత్ చేస్తారు కదా, ఒక హెడ్ బాత్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాక హెయిర్ వాష్ అయితే చేసేసుకోండి. జస్ట్ ఒక 2 or 3 months యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకు 2 months అంటే మనకి ఇన్ని రోజులు మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయ్యి ఉంటుంది. అది పెరగాలి అంటే ఇంచుగా పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా 2 or 3 months మీరు వెయిట్ చేయాలి. అదే విధంగా మీ హెయిర్ కూడా హెల్దీగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.